గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సోదరుల విషయం. యనమల తిరుపతి రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి అన్నయ్యనట. రాజ్యాంగేతర శక్తిగానో లేకపోతే అనేక రివ్యూ మీటింగ్స్ లో పాల్గొంటున్నాడని విషయం వాళ్ళకి తెలియాలి. ఎవరైనా అధ్యక్షత వహించి రివ్యూ చేస్తా ఉన్నారంటే ఆ చైర్లో ఎవరైతే అధ్యక్షత వహించే వాళ్ళ విచక్షణాధికారం మేరకు ఆ విశ్లేషణ లేకపోతే ఆ సమీక్షకు సంబంధించినటువంటి ఎవరినైనా కానీ పిలుచుకునే అధికారం ఉంటది. అట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ సమీక్ష జరిగినా ఆ చైర్లో అధ్యక్షత వహిస్తున్న వాళ్ళు ఆ నియోజకవర్గ అధికారిగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారిని పిలుచుకోవడం సర్వసాధారణం. నేను వీళ్ళకు తెలియదు అని అనుకోను, ఎందుకంటే వీళ్ళు కూడా రాజకీయ అనుభవం ఉన్నోళ్ళే అనుకుంటా. నాకు తెలిసి బాల్క సుమన్ గాని కృషాంగ్ గాని కేటీఆర్ గారికి అనుంగు సహచరులు. మరి ఏమైందో ఏమో గాని కేటీఆర్ గారితో విభేదించిర్రా, కేటీఆర్ గారు మాట్లాడడం వీళ్ళకి నచ్చలేదా నాకు అర్థం కాలే. కానీ కేటీఆర్ గారే గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనను సీఎం పర్యటన ఫలప్రదం కావాలి, తెలంగాణకు అన్ని రకాల హంగులున్నాయి, జియోగ్రఫికల్ డెమోగ్రఫికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతమవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అని చెప్పి కేటీఆర్ గారే ఆకాంక్షించారు, ట్వీట్ చేసారు, ప్రెస్ లో కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి పర్యటన తప్పకుండా విజయవంతం అవుతుంది, తెలంగాణకు ఆ సత్తా ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వం అనుకుందని చెప్పినటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాం. అటువంటి కేటీఆర్ గారి ప్రకటనకు విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే ఈ మధ్యన వారి నాయకుడికి వీరికి ఏమైనా చెడిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది. ఇన్ని రోజులు ఆయన కనసైగల్లో పనిచేసినటువంటి బాల్క సుమను మరియు కృషాంక్ ఎందుకు కేటీఆర్ ను విభేదిస్తూ మాట్లాడుతున్నారు అనేది కూడా గ్రహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇకపోతే తిరుపతి రెడ్డి విషయమో అధికారికంగానే బరాబర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఆ చైర్లో ఉన్నటువంటి విచక్షణ అధికారం మేరకు పిలిచిండు, పోయిండు, పాల్గొన్నాడు, రేపు పొద్దుగాల కూడా పాల్గొంటాడు. అది కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ లో భాగం అది. ఇకపోతే ఇంకొక బ్రదర్ కొండల్ రెడ్డి గారి విషయం. కొండల్ రెడ్డి గారు ఆస్ట్రేలియాకు పోయిండ్రు, ఆస్ట్రేలియాలో ఆ చైర్లో కూర్చున్నారు. వీళ్ళు ఒక చైర్ పంపించేది ఉన్నాయి, ఆ చైర్లో కూర్చొని ఎవరు పిలిచిండ్రో ఏటికి పిలిచిండ్రో పిలిచినప్పుడు ఇలా కూర్చొని ఆయన అంటే కూర్చుంటారు. అది అధికారిక కార్యక్రమం అసలే కాదు. లేదంటే ఆ సన్నివేశము ఏమాత్రం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ పోనీ ఆ కల్వకుంట్ల కుటుంబానికి నష్టం చేసేది కాదు. మరి ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కాలే. ఏమాత్రం అధికారికం కాదు. సేమ్ అక్కడ పర్యాటకులు పోయినప్పుడు ఏదైతే ఈఫిల్ టవర్ కాడ పోయి ఎట్లయితే ఫోటో దిగుతామో ఒక సింబాలిక్ గా నేను అమెరికా పోయినా అన్నట్లు ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆడ ఫోటోషూట్ లో జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదో భూతత్వంలో చూపించడానికి ప్రయత్నం చేసిరన్న వాస్తవాన్ని తెలుసుకోవాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే ఒకటి ఇట్లా పేపర్ తీసి చూపిస్తాడు ఈయన. నిన్న ప్రెస్ మీట్ లో కొండల్ రెడ్డి ఒక కారు ఎక్కి కారులో అద్దంలో చూస్తున్నాడు, ఆ ఫోటో పెట్టి ఈయన 100 కార్లు 1000 కార్లు 100 మంది పోలీసులతోటి సైన్యంతో పోతున్నాడని. నువ్వు చూపించింది ఏంది, నువ్వు మాట్లాడుతున్నది ఏంది, నీవు వెళ్ళగక్కుతున్న విషయము లోని అంతర్లీనంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంది అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇగో జగదీశ్వర్ రెడ్డి కలిసిండు, ఈయననే కంపెనీ ఏదో ఉంది, ఏంటది స్వచ్ఛ బయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది, అది ఇప్పుడే స్టార్ట్ అయింది, 15 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, ఇట్లా అయింది అట్లా అయిందని ఇంకా ఏబిసిడి కూడా స్టార్ట్ కాలే. ప్రయత్నం మొదలైంది, అడుగులు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు, ఉద్యోగ అవకాశాల వైపు పడతా ఉన్నాయి వడివడిగా. దాన్ని ఏ రకంగా విమర్శించాలి కోడిగుడ్డు ఈకలు పిలిచినట్లు పీకనిక ప్రయత్నం చేసినట్లు
ఏదో ఒక రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంకా రానేలే కానేలే, ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అనలే. వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు. దానికి లేనిపోని అభూత కల్పనలు, సొంత తమ్ముడు కూడా ఉండకూడదు అన్నటువంటి కుట్రపూరిత ఆలోచన చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకో చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, పత్రికా సమావేశం దగ్గర 50 మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఏ రకంగా కుటుంబ పరిపాలన కొనసాగించింది, ఏ రకంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు 8 నెలలైంది కదా, ఒక్క రోజు ఒక్క దగ్గర ఎక్కడైనా ఆ కుటుంబాన్ని కానీ ఈ అన్నదమ్ములను కానీ చూయించడమో, కనిపించడమో, ఇన్వాల్వ్ చేయడమో, అవకాశం కల్పించడమో చేస్తే నేను చెప్తా ఉన్నా, ఈరోజు అన్నిటికీ బాధ్యత వహిస్తా, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ చూపిస్తే సవాల్ చేస్తా ఉన్నాం.